హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2024 హ్యుండై హల్కాజర్ యొక్క ఫేస్ లిఫ్టెడ్ ఫస్ట్ లుక్ వీడియో తీసుకొచ్చాను. ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్గా. సో కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని కంటిన్యూగా చూడండి. ఇది కేవలం ఫస్ట్ లుక్ వీడియో మాత్రమే. డీటెయిల్ వాక్ అరౌండ్ నెక్స్ట్ మన ఛానల్లో వస్తుంది టెస్ట్ డ్రైవ్తో పాటు. సో ఇది మనకు టోటల్ 4 వేరియంట్స్తో లాంచ్ అయింది. ఎగ్జిక్యూటివ్, ప్రీమియం, ప్రెస్టేజ్ అండ్ సిగ్నేచర్ టాప్ మోడల్. కీస్ వచ్చేసి టాప్ మోడల్వి ఇలాగ ఉంటాయి, సేమ్ ఓల్డర్ కీస్ లానే. లాక్, అన్లాక్, ఇంజన్ స్టార్ట్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్. హుండై లోగో బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, సేమ్ బ్రౌన్ కీస్. అలాగే 14,99,000 నుంచి స్టార్ట్ అయ్యి బేస్ మోడల్ 21,20,000కి టాప్ అండ్ ఎక్స్షోరూమ్ ఎండ్ అవుతుంది. ఫ్రంట్ నుంచి కంప్లీట్ ఫ్రెష్ లుక్ ఫ్రంట్ ఫ్యాసియా, హుండై లోగో, అప్డేటెడ్ డిఆర్ఎస్ విత్ కనెక్టెడ్ లైట్ బార్తో పాటు చూడొచ్చు, సేమ్ క్రీటా లానే. కాకపోతే ఫ్రెష్ లుక్స్ డిఆర్ఎస్ విత్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్. హెడ్లైట్స్ కూడా మనకు బంపర్స్ పైనకి వచ్చాయి. ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అంటారు, హై బీమ్ అండ్ లో బీమ్, ఫాలో బీమ్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, డార్క్ క్రోమ్ స్లేట్ ట్రిమ్ ట్రీట్మెంట్, ఫ్రంట్ వ్యూ కెమెరా. ఫ్రంట్ గ్రిల్ అనేది మనకు కాస్త క్రీటా ఎన్లైన్ లాగా అనిపిస్తుంది. అప్డేటెడ్ ఫ్రంట్ ఫ్యాసియా, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్స్. అలాగే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కూడా మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ మనకు అప్డేటెడ్గా అయితే చూడొచ్చు. ఇప్పుడు కొత్తగా అడాస్ కూడా వచ్చేసింది మనకు. రెడార్ ఇక్కడైతే ఉంది. టోటల్ 15 అడాస్ ఫంక్షన్స్ అనేవి ఆల్కాజర్ ఫేస్ లిఫ్ట్కి అయితే వచ్చాయి. బోనెట్ సేమ్ డిజైన్ క్రీటాదే, అప్రైట్ స్టాండ్స్ అండ్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి చూడొచ్చు. ఫ్రంట్లో మీకు ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వచ్చాయి, విండ్షీల్డ్ కెమెరాస్. అడాస్లో టోటల్ 15 ఫీచర్స్ అనేవి వచ్చాయి. టెస్ట్ డ్రైవ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హల్కాజర్ యొక్క కాంపిటీషన్ మనకు XUV 700కి వస్తుంది, టాటా సఫారీకి వస్తుంది అండ్ హెక్టర్ ప్లస్ కూడా కన్సిడర్ చేస్తాం 6 and 7 సీటర్స్లో. సో విండ్షీల్డ్ కెమెరాస్ చూడొచ్చు. అడాస్కి సంబంధించి 15 అడాస్ ఫీచర్స్ వస్తాయి, సేమ్ యాజ్ క్రీటావే. హల్కాజర్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడితే 4.5 మీటర్ లెంత్, 1.8 మీటర్ బ్రెడ్త్, 1.7 మీటర్ హైట్, 2.76 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అనేది ఉంటుంది. సేమ్ ఇంతకుముందు లాంటి గ్రౌండ్ క్లియరెన్స్. నా మేజర్ సైడ్ ప్రొఫైల్ నుంచి చేంజ్ ఏంటంటే మనకి ఇప్పుడు న్యూ ఫ్రెష్ లుక్ ఆఫ్ అలాయ్ డిజైన్ చూడొచ్చు. సో ఇది 18 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఫ్రెష్ లుక్స్ తీసుకొస్తాయి మనకు. కంప్లీట్లీ రీడిజైన్. జేకే టైర్స్ తీసుకున్నారు, 215/55 18 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి. సెక్షన్ వచ్చేసి ట్యూబ్లెస్ రేడియల్గా. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనేవి వచ్చాయి మనకు సేఫ్టీలో. ఫ్రంట్ సస్పెన్షన్ మనకు సింప్లీ మ్యాక్పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అని ఉంటుంది. టెస్ట్ డ్రైవ్లో మనకు తెలుస్తుంది ఎలాంటి ట్యూనింగ్స్ అని చేంజెస్ చేశారు. సైడ్ సిల్వర్ గార్నిష్, సైడ్ స్లిక్ గార్నిష్. బాడీ కలర్ ORVM, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, LED బ్లింకర్ అండ్ 360-degree కెమెరాస్ అని చూడొచ్చు. పెడల్ ల్యాంప్స్ మిస్ అయ్యాయి. హ్యూజ్ గ్లాస్ ఏరియా, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ B పిల్లర్, డార్క్ క్రోమ్ అండ్ బాడీ కలర్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్కి ఉంది, ప్యాసింజర్కి మిస్ అయింది. సిల్వర్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అనేవి వస్తాయి. అలాగే పానరామిక్ సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటీనా, బాడీ కలర్ రూఫ్ అండ్ టాప్లో ఉంది. హ్యూజ్ గ్లాస్ ఏరియా. ఈ C పిల్లర్ గార్నిష్ ట్రిమ్ అనేది కాస్త మన క్రీటా టచ్ తీసుకొస్తుంది. మీరు చూడొచ్చు సిల్వర్ గార్నిష్గా. రెండు కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి కార్స్ సైడ్ బై సైడ్. కంపారిజన్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను. ఇప్పుడు హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ వీల్ ఆర్చెస్ చేశారు. ఇంతకుముందు హార్డర్ ప్లాస్టిక్స్ చీప్గా ఉంటుండే, ఇప్పుడు క్లాసీ లుక్గా ఉన్నాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ బేస్ మోడల్ నుంచే. ఆల్మోస్ట్ 55 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎస్టిమేటెడ్గా ఉండొచ్చు. ఇది పెట్రోల్ బండి. 6 and 7 సీటర్ బేస్ మోడల్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది DCT టాప్ మోడల్ సిగ్నేచర్. రండి రేర్ ప్రొఫైల్ చూద్దాం. సో రేర్ సెక్షన్ కంప్లీట్లీ రీడిజైన్ అనేది చేశారు. అందులో మెయిన్లీ క్రీటా లాంటి కనెక్టెడ్ LED లైట్ బార్ అనేది చూడొచ్చు టైల్ ల్యాంప్స్లో. కానీ టైల్ ల్యాంప్స్ డిజైన్ ఫుల్ LEDs, కానీ క్రీటాతో కంపేర్ చేస్తే క్వైట్ ఆపోజిట్గా ఫ్రెష్ లుక్స్ ఉన్నాయి. హల్కాజర్ బ్రాండింగ్ బోల్డ్ లెటర్స్ టైల్ లైట్లోనే ఇంటిగ్రేట్ చేశారు నీట్లీగా. సో అప్డేటెడ్ టెయిల్ గేట్ డిజైన్ మనకి ఇప్పుడు చూడొచ్చు ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే. ఇది ఒక మేజర్ అప్డేట్. సిగ్నేచర్ బ్రాండింగ్ టాప్ మోడల్, ఇది టాప్ వేరియంట్. అప్డేటెడ్ రేర్ బంపర్స్, రేర్ స్కిడ్ ప్లేట్స్ అండ్ ఈ ట్విన్ మఫ్లర్ టిప్స్ అనేవి రియల్లీ చూడొచ్చు, చాలా స్పోర్టియర్గా టచ్ ఉన్నాయి. రేర్ మనకు రిఫ్లెక్టర్, 4 పార్కింగ్ సెన్సర్, రివర్స్ కెమెరా విత్ LED నెంబర్ ప్లేట్ లైట్స్ వస్తాయి. అండ్ ఈ సిల్వర్ గార్నిష్ ట్రిమ్ అనేది చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. డిజైన్ అనేది నాకు బాగా నచ్చింది.
రేర్లో మనకు వైపర్, వాషర్, డిఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్గా చూడవచ్చు. మనకు బాడీ కలర్లో ఇంటిగ్రేట్ చేశారు అండ్ షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. సో టాప్ మోడల్ కాబట్టి అన్ని ఫీచర్స్ వచ్చేసాయి. విత్ స్పాట్స్ ట్రీట్మెంట్తో పాటు చూడొచ్చు, మరింత స్పోర్టీ ఏరో డిజైన్గా ఉన్నాయి. ఈ కార్ వచ్చేసి కూన్ హోండై గచ్చిబౌలికి అయితే ఫస్ట్ వెహికల్ హైదరాబాద్లో వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, డిస్ప్లేలో ఉంది. అండ్ మన ఛానల్ నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్, డిస్కౌంట్స్, బుకింగ్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్కి కాల్ చేసి కనుక్కోవచ్చు మన ఛానల్ నుంచి. రండి బూట్ ఓపెన్ చేద్దాం. సో ఈసారి కూడా మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది మిస్ అయింది సెగ్మెంట్లో. ఫస్ట్ టాటా సఫారీలో వచ్చింది. సో దీంట్లో మనకు డీసెంట్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది, మీరు చూడొచ్చు. సో చిన్న సైజ్ సూట్ కేసెస్ ఈజీగా నిల్చబెట్టచ్చు. విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తాయి మనకి ఈజీగా. సో డీసెంట్ ప్రాక్టికల్ 50-50 స్ప్లిట్ సీట్స్ అండ్ వార్నింగ్ ట్రయాంగులర్, బోస్ సబ్వూఫర్, 8 స్పీకర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ ఆఫ్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది. బూట్ ఓపెనింగ్, హలోజన్ లైట్స్. దీని కింద మనకు స్టోరేజ్ స్పేస్ ఉంది. కాకపోతే బోస్ యొక్క సిస్టమ్ ఇది నాకు అస్సలు నచ్చలేదు. వైర్స్ కాస్త ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఎంతైనా డేంజరే, పిల్లలు కొద్దిగా ముట్టుకున్నా కానివ్వండి. 2 లైన్ జాక్ అంతా కూడా ప్లేస్ చేశారు రైట్లో నీట్లీగా. స్పేర్ వీల్ కిందనే వస్తుంది. సీట్స్ ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ, సింపుల్. ఈ స్ట్రైప్ని లాగితే మనకు సీట్స్ అనేవి ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి. 50-50 స్ప్లిట్ సీట్స్ వస్తాయి. దీనివల్ల బూట్ స్పేస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్రాపర్ 7 సీటర్ కన్ఫిగరేషన్గా కౌంట్ చేస్తారు. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది మిస్ అయింది సెగ్మెంట్లో. ఫస్ట్ టాటా సఫారీలో వచ్చింది. కాంపిటీషన్ మనకు XUV700, సఫారీ, హెక్టర్ ప్లస్ అండ్ ఇన్నోవా క్రిస్టా కన్సిడర్ చేస్తాము. వేరియంట్స్ ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం అండ్ సిగ్నేచర్ టాప్ మోడల్. పెట్రోల్లో DCT 7 స్పీడ్ వస్తుంది మనకు ఓన్లీ టాప్ వేరియంట్స్లో. 6 and 7 సీటర్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది టర్బో పెట్రోల్ అండ్ డీజిల్ కూడా టర్బోతో వస్తుంది. సో డీజిల్లో కూడా 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, పెట్రోల్లో 6 స్పీడ్ మాన్యువల్ ఉంది. రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంటీరియర్లోకి క్విక్గా స్టెప్ అయిపోదాం. ఇంకా ఎక్స్టీరియర్ డార్క్ క్రోమ్ అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే టాన్ బ్రౌన్ విత్ డార్క్ బ్లూ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి తీసుకున్నారు. మనకు ఫ్రెష్ లుక్స్ అనేవి తీసుకొస్తాయి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, సాఫ్ట్ మెటీరియల్స్ అండ్ మాన్యువల్లీ రిటర్నబుల్ సన్షేడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ విండోస్కి. క్రోమ్ డోర్ హ్యాండిల్, సిల్వర్ ఫినిష్, పవర్ విండో హోల్డర్, సాఫ్ట్ మెటీరియల్స్, స్పీకర్, బోస్ సిస్టమ్ 8 స్పీకర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ వస్తుంది మనకు టాప్ వేరియంట్లో. పాకెట్ స్టోరేజ్, ఇక్కడ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ వస్తుంది. ఇది 7 సీటర్ కన్ఫిగరేషన్ కాబట్టి 60-40 స్ప్లిట్ సీట్స్ బెంచ్ టైప్ అనేది తీసుకున్నారు. ఇందులో మీకు 6 సీటర్ ఆప్షన్ కూడా వస్తుంది. క్యాప్టెన్ సీట్స్ వస్తాయి మరింత లగ్జరీగా. దాంట్లో అండర్ ద సపోర్ట్ ఎక్స్ట్రా వస్తుంది అండ్ వెంటిలేటెడ్ సీట్స్, రేర్ క్యాప్టెన్ సీట్స్ కూడా రావచ్చు. సో అదొక మంచి ఫ్యూచర్ అని చెప్పాలి. సో మరింత లగ్జరీ కావాలి, కంఫర్ట్ అంటే డెఫినెట్లీ 6 సీటర్కి అయితే వెళ్ళండి. చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది 7 సీటర్ ఫ్యామిలీ, లార్జ్ ఫ్యామిలీ కోసం డిజైన్ చేయబడింది. బేస్డ్ అండ్ అయితే సపోర్ట్ అనేది ఉంటుంది. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి కేవలం. అలాగే హెడ్ రెస్ట్ పిల్లోస్ కూడా స్టాండర్డ్లీ వస్తున్నాయి. అల్కాజర్ బ్రాండింగ్తో పాటు చూడొచ్చు. సాఫ్ట్ టచ్ పిల్లోస్. సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది కానీ కప్ హోల్డర్స్ అనేవి మిస్ అయ్యాయి. డార్క్ బ్లూ అండ్ బ్రౌన్ ఫినిష్ ఆఫ్ సీట్ కవర్స్. రండి ఒకసారి లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంది అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ చెప్దాం. గుడ్ అమౌంట్ ఆఫ్ అండర్ ద సపోర్ట్, డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్ సీట్, మ్యాగజైన్ హోల్డర్స్తో పాటు రెడ్ ట్రే కూడా వస్తుంది మనకు. దీనివల్ల ల్యాప్టాప్ యూసేజ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది రెక్టానబుల్ ట్రే చాలా బాగుంది. ఇన్నోవా క్రిస్టాలో కూడా లేదు ఇప్పుడు. రెడ్ డెడికేటెడ్ ఏసీ వెంట్, టైప్ సి పోర్ట్, వైర్లెస్ ఛార్జర్ కూడా రేర్ ప్యాసింజర్కి వచ్చింది. డాష్ వచ్చేసి ఇలా అప్డేటెడ్ చూడొచ్చు. అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ది సేమ్ యాజ్ క్రీటా లాగానే ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, కర్టన్ ఎయిర్ బ్యాగ్, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి బేస్ మోడల్ నుంచే తీసుకున్నారు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఐసోఫిక్ చేల్సీ స్మోన్స్, 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. ఇది ఓవరాల్గా సెకండ్ రో కంఫర్ట్. రండి ఒకసారి థర్డ్ రోలో ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. సో నాబ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సింపుల్ ఇలా అనగానే 1 టచ్ థంబ్నెల్ అయిపోతుంది సీట్ అనేది. సో 1 టచ్ థంబ్నెల్ సీట్ ఈజీగా బోత్ సైడ్స్ కూడా చేసుకోవచ్చు ఇలా. సో రేట్ సీట్స్లో పెద్దగా డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు. ఇంత ముందులానే కంఫర్ట్ అనిపిస్తుంది. డీసెంట్ లెగ్ రూమ్ అనేది దొరుకుతుంది. అండర్ ద సపోర్ట్ అడిక్వేట్గా ఉంటుంది. హెడ్ రూమ్ ప్లెంటీ ఇనఫ్, షోల్డర్ రూమ్ అడిక్వేట్గా ఉంటుంది. పిల్లలకు సరిపోతుంది. కంఫర్ట్ ఫీచర్స్లో బాగుంటాయి లైక్ టైప్ సి పోర్ట్స్, బ్లోవర్ కంట్రోలర్, కప్ హోల్డర్స్, బాటిల్ హోల్డర్. ఆల్ 3 ప్యాసింజర్కి సీట్ బెల్ట్ స్టాండర్డ్లీ అండ్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. టైప్ సి పోర్ట్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్తో పాటు చూడవచ్చు. సో బిలో 10 years పిల్లలకైతే కంఫర్టబుల్గా ఉంటాయి సీట్స్ అనేది. అడల్ట్స్కి అయితే షార్ట్ జర్నీస్కి ఓకే కానీ లాంగ్ డ్రైవ్స్కి అయితే ఎక్కువగా కంఫర్టబుల్గా ఉండదు. సో ఇది థర్డ్ రో యొక్క కంఫర్ట్.
సో సెకండ్ రో అండ్ థర్డ్ రో ఇలాగైతే ఉంటుంది. ఆల్కజర్ ఫేస్ ఉంది. రండి ఫ్రెండ్స్ ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాము. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్ ఓన్లీ డ్రైవర్ సైడ్ అయితే ఇస్తున్నారు టాప్ మోడల్లో కూడా. ఫస్ట్ లుక్ ఆఫ్ ప్యాసింజర్ సైడ్ నుంచి సేమ్ యాజ్ క్రీటా వైప్స్ అనేవి తీసుకొస్తాయి, కానీ కలర్ థీమ్లో డార్క్ ట్యాన్ బ్రౌన్గా ఇంటీరియర్స్ తీసుకున్నారు, బ్లాక్ అండ్ ట్యాన్ బ్రౌన్. సేమ్ డోర్స్ డిజైన్. ఇప్పుడు ప్యాసింజర్ సీట్ వచ్చేసి 4-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ పవర్ సీట్స్ అనేవి వచ్చాయి. అండ్ 7 సీటర్ కాబట్టి అయినా ఫ్రంట్ సీట్స్లో మనకు వెంటిలేషన్ ఫంక్షన్ అనేది కామన్గా ఉంటుంది టాప్ మోడల్ సిగ్నేచర్లో. ఫ్రంట్ సీట్స్ బకెట్ హగ్గీగా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో. ఈ లేయర్ ఆఫ్ డాష్ అనేది కంప్లీట్లీ క్రీటా నుంచి ఇన్స్పైర్డ్గా తీసుకున్నారు. స్టోరేజ్ స్పేస్, ambient లైటింగ్, కూల్ గ్లో బాక్స్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇంకా సేఫ్టీ అండ్ గ్లో బాక్స్ లాకబుల్ అయితే డెఫినెట్లీ ప్రైస్లో ఉండదు. ఇది ప్యాసింజర్ నుంచి. ఒకసారి మీకు క్రీటా ఇంటీరియర్స్ కూడా చూపిస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది, పక్కనే క్రీటా ఉంది కాబట్టి. సో ఐవరీ అండ్ డార్క్ గ్రే ఫినిష్లో మనకి ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు. కాకపోతే క్యాబిన్ స్క్రీన్స్ కానివ్వండి అండ్ సీట్స్ కానీ స్టీరింగ్ కానివ్వండి డాష్ లేఅవుట్ అంతా కూడా సేమ్ క్రీటా అదే ఆల్కజర్లోకి బోరో అనేది చేసుకునే తెలుస్తుంది. ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటోడోర్ లాక్, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటోడోర్ లాక్స్ ఉన్నాయి. ఇంకా ADAS లెవెల్ 2 వచ్చేసి అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ అంటాం కదా. ఫ్యూచర్స్ మాట్లాడితే ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, కొల్యూషన్ అసిస్టెంట్, అలాగే క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అలాగే కొల్యూషన్ అసిస్టెంట్ పెడిస్ట్రియన్ ఉంది, స్పాట్ కొల్యూషన్ వార్నింగ్ బ్లైండ్ స్పాట్, ఫార్వర్డ్ కొల్యూషన్ అసిస్టెన్స్, అలాగే బ్లైండ్ స్పాట్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్టెంట్, ఫార్వర్డ్ కొల్యూషన్ అసిస్టెంట్ జంక్షన్, ట్రాఫిక్ కొల్యూషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ కీప్ హై బీమ్ అసిస్ట్, సరౌండింగ్ మానిటర్ వ్యూ, బ్లైండ్ స్పాట్ మానిటర్ వ్యూ, లీడ్ వెహికల్ డిపెచర్ అలర్ట్స్, సేఫ్ ఎగ్జిస్ట్ వార్నింగ్, క్రాసింగ్ ట్రాఫిక్ కొల్యూషన్ అవాయిడెన్స్, ట్రాఫిక్ కొల్యూషన్ వార్నింగ్ రేర్ క్రాస్ అండ్ స్పాట్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్ట్, అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా అండ్ ఫ్రెండ్స్ డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాం. చెప్పాను కదా రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్కి మాత్రమే ఇస్తున్నారు ప్రైస్లో. సో ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డిజైన్స్ చూడండి. క్రీటా లాంటి కనెక్టెడ్ స్క్రీన్స్, ఆల్ ఫర్ పవర్ విండోస్, చైల్డ్ లాక్ సిస్టమ్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ వాల్యూమ్స్ కంట్రోల్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్త ఫీచర్ ఏంటంటే 2 మెమరీ సీట్స్ కూడా ఫ్రంట్ డ్రైవర్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ రియలీ కూల్. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి 6-వే పవర్ అడ్జస్టబుల్ ఉంది. 2 పెడల్స్, అల్యూమినియం పెడల్స్ మిస్ అయ్యాయి. ఇక్కడ మనకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, హెడ్లైట్స్ లెవెల్, AC వెంట్. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఏదైతే ఉందో ఇది క్రీటా నుంచే తీసుకున్నారు ఈ బోరో. అండ్ ఇది ఏంటంటే మనకు టికెట్ హోల్డర్ లెవెల్స్ మనకు ఏదైతే రిసిప్ట్స్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ ద్వారా పెట్టుకుంటే బాగుంటుంది, మంచి ఫీచర్ అది డిజైన్లో. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం లోపల స్టెప్ ఇన్ అయ్యి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్, కనెక్టెడ్ స్క్రీన్స్, వెహికల్ ఆన్ చేయడం పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ ఉంది. ఆన్ చేయగానే మనకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్తో మీరు చూడొచ్చు, కన్సోల్ అనేది చూడొచ్చు. అండ్ కంటిన్యూ టెక్ ఫీచర్స్ నుంచి మాట్లాడదాం. రెండు కూడా 10.25 స్క్రీన్, 10.25 స్క్రీన్ క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ తీసుకున్నారు. టెక్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు సో ఈసారి 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ కనెక్టెడ్ ఫీచర్స్ అండ్ టచ్ బేస్డ్ HIVC కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చింది, హజర్ లైట్ స్విచ్ అండ్ రెస్ట్ ఆల్ స్విచెస్ ఉన్నాయి. అండ్ ఇది 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్లూ లింక్ అండ్ కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్ అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకు. ఇందులో మనకు మ్యాప్స్, నావిగేషన్, ఫోన్ అండ్ వాయిస్ మెమో, రేడియో, మీడియా, సెట్టింగ్స్లో మనకు తెలిసిందే కదా, మళ్ళీ సౌండ్, డివైజెస్, జనరల్ సెట్టింగ్, వెహికల్ సెట్టింగ్ అండ్ బ్లూ లింక్స్, జనరల్ సెట్టింగ్స్ అండ్ కొంచెం టచ్ లాగ్ ఇష్యూ ఉంది న్యూ వెహికల్ కాబట్టి. అండ్ రెస్ట్ ఆల్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇది ఓవరాల్గా బ్లూ లింక్ కనెక్టివిటీస్ అండ్ షార్ట్ కట్ వేజెస్, టైమ్ అండ్ ఆల్ పైన నుంచి చూపిస్తుంటుంది. ఇక్కడ మనకు 360 డిగ్రీ కెమెరా వ్యూ చూడండి. ఇది రేర్ వ్యూ కెమెరా, క్వాలిటీ అయితే టాప్ నచ్చుగా ఉంది, టాప్ వ్యూ. అండ్ ఈ గ్రాఫిక్స్ కూడా చాలా అప్డేట్ అయ్యాయి, ఇంటర్ఫేస్ అండ్ టచ్ రెస్పాన్స్ కూడా చాలా బెటర్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా గ్రాఫిక్స్. నెక్స్ట్ మనకు వైర్లెస్ ఛార్జర్ వచ్చింది, టైప్ సి పోర్ట్, 12 volts పవర్ సాకెట్, USB పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్స్ రెండు వచ్చాయి వైర్లెస్ ఛార్జర్ వెనుక కూడా. అండ్ సెంటర్ కన్సోల్లో మనకు స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్, ట్రాక్షన్ మోడ్స్ అండ్ డ్రైవ్ మోడ్స్ లివర్ ఇదే మనకు. సో మన కన్సోల్లో చూపిస్తాను. ఇది స్పోర్ట్ మోడ్ చూడొచ్చు, రెడ్ థీమ్లో అవుతుంది. ఇది నార్మల్ ఎకో అండ్ ఇది నార్మల్ మోడ్ క్లాసిక్ థీమ్లో పెట్టాను. అలాగే మనకు ట్రాక్షన్ మోడ్స్ కూడా ఉన్నాయి, పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, వ్యూ కెమెరా, హిల్ డీసెంట్,
అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, కప్ హోల్డర్స్ లైట్ ఫంక్షన్ బాగుంటుంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఆమ్రెస్ట్లో స్టోరేజ్ స్పేస్ డీసెంట్గా అయితే ఉంది. ఆమ్రెస్ట్ కూడా సాఫ్ట్ మెటీరియల్ అండ్ అడ్జస్టబుల్గా ఉంది. స్టీరింగ్ కూడా క్రీటా స్టీరింగే, సేమ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్, డీ కట్ ఫ్లాట్ బాటమ్గా తీసుకున్నారు. హోండా లోగో. రైట్ సైడ్లో మనకు ADAS కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనకు ఆడియో మీడియా కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. స్టీరింగ్ అడ్జస్ట్ హైట్ అండ్ రీచ్ రెండు కూడా ఉన్నాయి మనకు. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్గా ఉంది, అడ్జస్ట్ మాన్యువల్లీ. ప్యాడల్ షిఫ్టర్స్ ఆన్ ఆటోమేటిక్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ రెండు వచ్చాయి. అలాగే క్లస్టర్ గురించి మాట్లాడితే మనకి ఇది క్లాసిక్ థీమ్ అనేది చూడొచ్చు విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్. సో ఇందులో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ కరెంట్ ట్రిప్ మీటర్, సిన్స్ రీఫ్యూయలింగ్, సిన్స్ లాస్ట్ రీసెట్, ఆటో స్టార్ట్ స్టాప్, స్పీడో, కంపాస్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, డ్రైవర్ డిస్ప్లే అండ్ ADASకి సంబంధించి అన్నీ చూపిస్తుంది విత్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో పాటు చూడొచ్చు. డోర్ ఓపెనింగ్ అండ్ ఆల్. లెఫ్ట్ సైడ్ స్పీడో, రైట్ సైడ్లో టాకో అనేది వస్తుంది. ఇది క్లాసిక్ థీమ్, దీంట్లో మీరు స్పోర్ట్ థీమ్ కూడా పెట్టుకోవచ్చు. హెడ్ అప్ డిస్ప్లే మిస్ అయింది. యాంప్లిఫైర్ వచ్చింది మనకు ఇక్కడ చూడొచ్చు డాష్ లేఅవుట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటో డిమింగ్ IRPM, SOS ఎమర్జెన్సీ, టూయింగ్ హుక్, బ్లూ లింక్ ఇవన్నీ ఉన్నాయి. సన్ గ్లాసెస్ హోల్డర్ వచ్చింది. అలాగే వైట్ LED రీడింగ్ ల్యాంప్స్ అండ్ డోర్ లైట్స్ అనొచ్చు. అండ్ అలాగే సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్. సన్ రూఫ్ వచ్చేసి మనకు హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్, ఇంతకు ముందు కూడా ఉండే. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ పానరామిక్ సన్ రూఫ్ విత్ వాయిస్ అసిస్ట్తో పాటు వస్తుంది. హ్యూజ్ వే ఆఫ్ ఓపెనింగ్. ఇక్కడ సైడ్ మన టికెట్ హోల్డర్ అయితే ఉంది. మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్పీకర్స్ అండ్ ఆల్. ట్విటర్స్ వచ్చేసి ఇలా ఏ పిల్లర్ మౌంట్ డోర్స్కి ఉన్నాయి. సో హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు, సేమ్ యాజ్ క్రీటా లాగా. ఇంత స్పేస్ అయితే ఉంది, రియల్లీ వైడ్ ఓపెనింగ్గా ఉంది. అండ్ వెనకాల ప్యాసింజర్ హెడ్ రెస్ట్ వరకు సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా సన్ రూఫ్ సంబంధించి. రన్ డిఫరెన్స్ ఇంజన్ గురించి మాట్లాడదాం. సో ఈసారి మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ వచ్చాయి. హుడ్ ఓపెన్ చేయడం నాబ్ ఇక్కడ సేమ్ ఇంత ముందులానే క్రీటా ఇంజన్స్ అనుకోవచ్చు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. DCT ఇది పెట్రోల్లో మాత్రమే DCT వస్తుంది. చాలా స్మూత్ షిఫ్ట్స్ ఉంటాయి, డైరెక్ట్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటారు. కమింగ్ టు మనకు 1.5 లీటర్ ఇది పెట్రోల్ ఇంజన్, ఇది ఇందులోనే డీజిల్ కూడా ఉంటుంది. సో ఇన్లైన్ 4 సిలిండర్స్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది మనకు 158 bhp పవర్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది విత్ 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ DCT. ఇందులో 1.5 లీటర్ డీజిల్ తీసుకుంటే అది కూడా 4 సిలిండర్స్, 16 valves. ఇన్సలేషన్ కూడా ఉంది, చాలా హెవీ అయింది, బిల్డ్ క్వాలిటీ చాలా బెటర్ అయింది. అండ్ అది వచ్చేసి మనకు 114 bhp పవర్ డీజిల్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్. మైలేజ్ ఫిగర్స్ మనకు తెలుసు కదా. సో పెట్రోల్ అయితే ఆల్మోస్ట్ 16 to 15 వరకు తీస్తుంది అండ్ డీజిల్ వచ్చేసి 18 వరకు తీస్తుంది అండ్ సిటీ అండ్ హైవేలో కంబైన్ చేసి. సో ఇంకా ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్తాను మీకు. ఇది ఎస్టిమేటెడ్ మాత్రమే, ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు. బేస్ మోడల్ మీకు 17.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రెస్టీజ్ అయితే 20 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లాటినం అయితే 22.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సిగ్నేచర్ అయితే మీకు స్టార్టింగ్ వచ్చేసి ప్రైస్ 24.5 lakhs ఉంది. బట్ టాప్ ఎండ్ వచ్చే వరకు ఆల్మోస్ట్ మనకు 25.5 lakhs ఆర్ 26 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ రాలేవు. కలర్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్ వీడియో అండ్ మ్యాట్ ఎడిషన్ కూడా వచ్చింది, అది కూడా మీకు తొందరలో తీసుకొస్తాను, ప్రామిస్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కార్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. అండ్ ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే పడుతుంటుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.